అందరికీ నమస్కారం. ఈరోజు మనము మన రెగ్యులర్ ఎపిసోడ్స్లోకి మళ్ళీ వచ్చేసాము. 4th ఎపిసోడ్లో మనము ఈరోజు సక్సెస్ఫుల్గా మనము 3rd ఎపిసోడ్లో యాంగ్జైటీకి సంబంధించిన ముఖ్యమైన మానసిక పరిస్థితుల్ని మనము వివరంగా చెప్పుకొని ఇప్పుడు మనం ఒక కొత్త చాప్టర్లోకి ఎంటర్ అయినాము. ఈరోజు మనము కోపాన్ని గురించి మాట్లాడుకుందాము. కోపం అనేది ఒక ఎమోషను. సో మరి అందరికీ కోపం వస్తుంది. కోపాన్ని గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందా అంటే డెఫినెట్గా ఉంది. సో మనం ఇక్కడ మాట్లాడే కోపము మనము మన జీవితాలని బాధించే విధంగా ఈ కోపం వల్ల మన జీవితంలో చాలా ఏమంటాము పెద్ద మార్పులు ఒక కన్స్ట్రక్టివ్ వే అంటే ఒక వినాశనకరమైన ఒక రకమైన మార్పులు అనేవి జరుగుతున్నప్పుడు కోపాన్ని మనము ఒక ప్రాబ్లం కింద తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ కోపం గురించి మనం ఈరోజు కొంచెం వివరంగా మాట్లాడదాము. అగ్రెషన్, ఇంగ్లీష్లో మనం దీన్ని అగ్రెషన్ అంటాము. మామూలుగా అందరికీ కోపం వస్తుంది, మనందరికీ కూడా అది సహజంగా అందరికీ జరిగేదే. కానీ అది మనం ఇక్కడ మాట్లాడుకోబోయే కోపము ఒక మానసిక పరిస్థితి కింద మనము తీసుకోవడం అనేది జరుగుతూ ఉంది. అది ఒక భావావేశం కింద మనము ఒక ప్రాబ్లం కింద ఎమోషనల్ డిజార్డర్ కింద మనము కోపాన్ని మనం తీసుకుంటున్నాము. ఆ దిశగా మనము ఈరోజు ఈ కోపం గురించి మనం కొంచెము వివరంగా మాట్లాడుకుందాము. అసలు ఏంటి కోపం వల్ల ఏం జరుగుతుంది? మనం మాట్లాడుకోబోయే కోపం అనేది ఓన్లీ మెయిన్గా ప్రాబ్లం రిలేటెడ్. అంటే నార్మల్ కోపము మనకి జనరల్గా మనకు ఒక ప్రాబ్లం సాల్వ్ అవ్వడానికి మనకున్న ఒక అవసరం అనేది తీరడానికి ఉపయోగపడితే ఈ యొక్క ప్రాబ్లం రిలేటెడ్ కోపం అనేది అగ్రెషన్ అనేది మెయిన్గా మనకి మన ప్రాబ్లం అనేది సాల్వ్ అవ్వకపోగా ఇంకా జటిలం అవ్వడానికి అది మనకి సహకరిస్తూ ఉంటుంది. డిస్ట్రక్టివ్ యాంగర్ అంటాము. సో ఆ కోపాన్ని గురించి మనం మాట్లాడుకుందాము. ఈ కోపాన్ని మనం అర్థం చేసుకోవడానికి ముందుగా మనకి ఈ కోపం వల్ల మనకి ఏ రకమైన పనులు అనేవి జరుగుతున్నాయి అనేది మనం వాట్ ఫంక్షన్స్ దిస్ యాంగర్ ఈస్ టేకింగ్ కేర్. అంటే ఈ కోపం వల్ల మనకి ఏ రకమైన పనులు జరుగుతున్నాయి, ఎందుకు మనకి కోపం అనేది మెయింటైన్ అవుతూ ఉంది అనేది మనం ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సిన విషయం. సో అప్పుడే మనకి ఈ కోపాన్ని మనం అదుపులోకి తెచ్చుకోవాలా లేదు ఇది నార్మలా అని మనం నిర్ణయించుకోవడం అనేది మనకి ఈజీ అవుతుంది. సో ముందుగా మనకి ఈ కోపం అనేది ఏ రకమైన పనులు చేస్తుంది అనేది మనం ముందు చూద్దాము. కొంతమందికి వాళ్ళ అవసరాలు తీరనప్పుడు కోపం అనేది రావడం జరుగుతుంది. ఇంకొంతమందికి వాళ్ళ గురించి వాళ్ళు ఆత్మన్యూన్యత అంటాము, లో సెల్ఫ్ ఎస్టీమ్, వాళ్ళ గురించి వాళ్ళకి ఒక లో ఫీలింగ్, ఎదుటి వాళ్ళు నన్ను తక్కువ చేస్తున్నారనో లేదు కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్ల కూడా ఈ కోపం అనేది ఒక అడ్డుతెరలాగా వాళ్ళకి ఉపయోగపడుతుంది. సో ఆ ఫంక్షన్స్ ఏవైతే అన్నానో ఉపయోగాలు, కోపం వల్ల ఏ రకమైన ఉపయోగాలు ఉంటాయి అనే దాన్ని బట్టే మనకి ఏ రకంగా దీన్ని మనము ఒక పాజిటివ్ వేలో ఈ ఉపయోగాలని మనము ఒక నెగిటివ్ వేలో కాకుండా పాజిటివ్ వేలో ఏ రకంగా మనకి ఈ ఫంక్షన్స్ని మార్చుకోవచ్చు అనేది మనం మాట్లాడుకోవడానికి మనకి అవకాశం ఉంటుంది. సో ఇందాక చెప్పుకున్నట్లుగా ఒక ఏదైనా అవసరాన్ని మనము తీర్చుకోవడానికి నీడ్ బేస్డ్ యాంగర్ అంటాము. రెండోది మనకి ఈ యొక్క ఆత్మన్యూన్యతా భావాన్ని కప్పిపుచ్చుకునే విధంగా కూడా కోపం మనకి ఉపయోగపడుతూ ఉంటుంది. మనకి ఎలా మాట్లాడాలో సోషల్ స్కిల్స్ లోపం అంటాము. మనకి ఏదైనా ఎదుటి పర్సన్తో ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు మనకి ఒక రకంగా మనకి ఏదైనా ఒక భిన్న అభిప్రాయాలు ఏర్పడినప్పుడు మనము దాన్ని ఒక సానుకూలంగా ఒక రీజనబుల్ వేలో
మాట్లాడుకునే పరిస్థితి అనేది మనకి ఎలా చేయాలో తెలియక కూడా మనము కోపాన్ని ఒక సాధనంగా ఇక్కడ మనం ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. సో ఇలా రకరకాలుగా మనకు కోపం అనేది ఒక ఫంక్షన్, ఏదో ఒక ఫంక్షన్ అనేది మనకి అది ఆ కోపం వల్ల జరుగుతూ ఉండడం వల్ల దాన్ని మనము నార్మల్ కింద కన్సిడర్ చేసి దాన్ని అలా మెయింటైన్ చేసుకుంటూ ఉంటాం. కానీ ఏదో ఒక దశలో మనకి కోపం అనేది కట్టలు తెంచుకుని విపరీతమైన పరిస్థితులు కానీ విపరీతమైన ఒక నెగిటివ్ ఎఫెక్ట్స్ అంటాం, అంటే ఒక ఫలితాలు అనేవి మనకి ఎక్కువ నెగిటివ్గా ఉన్నప్పుడు దీన్ని మనం ప్రాబ్లం కింద కన్సిడర్ చేసి దీన్ని మనము అదుపులోకి తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ముందు మనకి ఈ యొక్క కోపం ఎందుకు వస్తుంది అనేది మనం ఒకటి ఫస్ట్ పాయింట్ అయితే, రెండోది కోపం వల్ల అసలు మనకి ఏ రకంగా మనకి కోపం అనేది నష్టపరుస్తుంది అనే దాన్ని మనం కొంచెం వివరంగా గమనిద్దాము. సో మనకి ఈ కోపానికి మనం ఒక సైకలాజికల్ డిజార్డర్ కింద ఇక్కడ మనం కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి కోపాన్ని, ఏ రకమైన కోపం ఉన్నవాళ్ళు ఈ యొక్క మేనేజ్మెంట్ ఏదైతే సైకలాజికల్ ట్రీట్మెంట్ అనేది మనము అప్రోచ్ అవ్వాలి అనేది మనకు అర్థం కావాలి అంటే ఆ ఎఫెక్ట్స్ ఏమున్నాయి, కోపం వల్ల ఏ రకమైన నష్టం జరుగుతుంది అనేది మనం వివరంగా అర్థం చేసుకోవడం చాలా అవసరం. సో ఇక్కడ మనము కొన్ని భాగాలుగా విభజించి కొంచెం వివరంగా మాట్లాడుకుందాము. కోపం వల్ల మనకి శారీరకంగా కోపం అనేది ఏ రకంగా బాధిస్తుంది. మనకి ఎప్పుడైతే కోపం అనేది వస్తుందో మన శరీరంలో చాలా మార్పులు జరుగుతాయి. మన గుండె విపరీతంగా మామూలు కంటే విపరీతంగా కుట్టుకోవడం అనేది జరుగుతుంది. దానివల్ల ఎక్కువ రక్త ప్రసరణ, ఎక్కువ ఎనర్జీ, గ్లూకోజ్ అనేది రక్తంలో విడుదల అవ్వడం వల్ల సడన్గా చాలా శక్తి వచ్చినట్లు అనిపిస్తూ ఉంటుంది. మన బాడీ అంతా ఒక రకమైన అదుపు తప్పినట్లా, కంట్రోల్ లేనట్లుగా, రెస్ట్లెస్గా, ఎక్కువ ఎనర్జీ సడన్గా మనకి రక్తంలో రిలీజ్ అవ్వడం వల్ల, దీనివల్ల మనకి కుదురుగా కూర్చోవడము, చేతులు కాళ్ళు టెన్షన్ అయిపోవడము, ఏదో రకంగా ఈ యొక్క రిలీజ్ అయిన ఎనర్జీ అనేది మనకి బయటికి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అది ఒక డిస్ట్రక్టివ్ వేలో ఎదుటి పర్సన్ని మనము డ్యామేజ్ చేయడము, లేదు వస్తువుల్ని డ్యామేజ్ చేయడము, ఇలా జరిగినప్పుడు 1-4 సార్లు గుండె ఎక్కువ ఫాస్ట్గా ఒక హ్యాబిట్ లాగా, ఇప్పుడు మనకి ఏదైనా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు గుండె ఫాస్ట్గా కొట్టుకోవడం అనేది నార్మల్గా హెల్దీ కింద తీసుకుంటాము. కాకపోతే ఈ రకంగా కోపం వచ్చిన ప్రతిసారి మనకి ఈ రకమైన మార్పులు శరీరంలో జరుగుతూ ఉన్నప్పుడు లాంగ్ టర్మ్గా ఇది ఒక హైపర్ టెన్షన్ కింద, ఒక హెల్త్ హజార్డ్ కింద మారే అవకాశం అనేది మనకి ఉంటుంది. సో ఇది మనకి శారీరకంగా కోపం అనేది మన శరీరంలో ఈ రకమైన మార్పుల్ని తీసుకురావడం వల్ల మనకి ఆయుష్ అనేది రిపీటెడ్గా కోపము ఫ్రీక్వెంట్గా రావడం వల్ల కూడా మన ఆయుష్ అనేది క్షీణించే అవకాశం అనేది ఉంటుంది. సో ఆయు క్షీణం అనేది ఒక మెయిన్ ఎఫెక్ట్ మనకి ఈ యొక్క శారీరక పరిస్థితిలో ఒకటి. రెండోది, ఇది మానసికంగా ఈ కోపం ఏ రకంగా మనని బాధిస్తుంది. మానసికంగా మనము కోపం అనేది అది విచారానికి సంకేతం కావచ్చు. ఏదో ఒక విషయంలో మనము చాలా విచారంగా ఉన్నప్పుడు కూడా అది కోపంలా వ్యక్తపరచడం జరుగుతుంది. కోపం అనేది ఒక మానసిక వ్యాధిగా, ఒక భావావేశంగా, ఒక ఎమోషనల్ డిజార్డర్ కింద మనం కోపాన్ని కన్సిడర్ చేస్తాము. ఈ కోపం అనేది ఒక హ్యాబిట్ కింద, అంటే ఒక అలవాటు కిందగా మారిపోతుంది. అంటే మనకి ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు ఇమీడియట్గా మనం కోపంగా అరిచినప్పుడు ఆ ఎన్విరాన్మెంట్లో ఇమీడియట్గా మనకి రెస్పాన్స్ అనేది కనిపిస్తుంది. ఇమీడియట్గా మన పని జరగడం వల్ల మనం ఇది కోపం వల్ల ఉపయోగం ఉంది అనేది ఒక హ్యాబిట్ లాగా ఏర్పడడం వల్ల మనకి అది ఒక అలవాటు కిందికి మారిపోతుంది. కానీ మనం లాంగ్ టర్మ్గా చూసుకున్నట్లయితే ఈ అలవాటు ఏదైతే మనకి షార్ట్ టర్మ్గా ఉపయోగపడిందో లాంగ్ టర్మ్గా మనకి
మన దగ్గర వాళ్ళు దూరం అవ్వడము, మనకి ఎవరు మనతోటి స్నేహంగా ఉండడానికి వాళ్ళ మనసులో మాటల్ని మనకి ఓపెన్గా చెప్పుకోకుండా దాయడానికి, సో దట్ రిలేషన్స్ అనేవి మనకి ఇంకా ఎక్కువ డిస్టెన్స్ పెరిగే ఒక లాంగ్ టర్మ్గా మనకి నెగిటివ్ ఎఫెక్ట్సే అని చెప్పుకోవచ్చు. అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, కోపం అనేది షార్ట్ టర్మ్గా మనకి ఉపయోగపడినా కూడా లాంగ్ టర్మ్గా దానివల్ల నష్టాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. సో ఇది మనకి సైకలాజికల్గా ఒక డిప్రెషన్ కింద రావచ్చు, లేదు ఒక ఎమోషనల్ డిజార్డర్ కింద కూడా రావచ్చు. ఒక్కొక్కసారి అది మనం ప్రాణహాని అయ్యేంతగా మనకి అది ఒక ఎమర్జెన్సీ కింద కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది మనకి సైకలాజికల్గా కోపం అనేది మన మీద ప్రభావం చూపిస్తుంది. మూడో దిశగా అది మన కుటుంబ పరిస్థితి పైన ఏ రకంగా ఈ కోపం యొక్క ప్రభావం అనేది ఉంటుంది. సో ఇప్పుడు కోపంగా ఉన్నప్పుడు, తొందరగా ఒక మనిషి కోపం వస్తూ ఉన్నప్పుడు వీలైనంతగా అందరూ దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. నేను ఇందాక చెప్పుకున్నట్లు మనకి రిలేషన్స్లో కూడా ఈ కోపం అనేది చాలా ఎక్కువ ఎఫెక్టే కనిపిస్తూ ఉంటుంది. మన ఫ్యామిలీ లైఫ్లో ఎవరు హానెస్ట్గా వాళ్ళ మనసులోని విషయాలు చెప్పకుండా, ఎందుకంటే కోపం వస్తుందేమో అనే ఉద్దేశంతో చాలా విషయాలు హానెస్ట్గా ఓపెన్గా మాట్లాడకపోవడం అనేది కూడా మనకి ఫ్యామిలీ రిలేషన్స్లో అదొక పెద్ద ఎఫెక్ట్ కింద తీసుకోవచ్చు. సో అది ఫ్యామిలీ రిలేషన్స్ వైజ్గా, ఫ్యామిలీ లైఫ్ వైజ్గా ఏ రకంగా కోపం అనేది. ఇంకా మనకి ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఒక తల్లి కానీ తండ్రి కానీ ఒక పనిని కోపంతో జరుగుతోంది, కోపం వల్ల అది సాధ్యపడుతుంది అనేది పిల్లలు గమనించినప్పుడు వాళ్ళకి అది ఒక ఫాల్స్ మోడలింగ్, బ్యాడ్ మోడలింగ్ కిందికి, అంటే నేను కోపంగా మాట్లాడినప్పుడు పనులు జరుగుతాయి అని మనం ఒక ఫాల్స్ మోడల్ చేయడము, వాళ్ళకు ఒక ఉదాహరణగా మనము నిలుస్తున్నాము. సో దీనివల్ల మనము మొత్తం కుటుంబ ఎన్విరాన్మెంట్లో కూడా, కుటుంబ యొక్క వాతావరణంలో ఒక రకమైన టెన్షన్కరమైన వాతావరణం, అంటే ఒక రకమైన నెగిటివ్ వాతావరణం అనేది నెలకొని ఉండడం జరుగుతూ ఉంటుంది. పిల్లలు కూడా దీన్ని ఒక వే ఆఫ్ లైఫ్ స్టైల్గా ఎంచుకునే అవకాశం ఉంది. అంటే కోపం అనేది మనం మోడల్ చేస్తున్నాం కాబట్టి యాక్టివ్గా ఒక పేరెంట్ మోడల్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అది పిల్లల యొక్క ప్రవర్తనలో కూడా జరుగుతూ కనిపిస్తూ ఉంటుంది. అది మనకి ఫ్యామిలీ లైఫ్, కుటుంబ వ్యవస్థలో కోపం యొక్క ఎఫెక్ట్. ఇంకా మనం దీన్ని చూసుకుంటే కనుక మన స్నేహితులు, మన ఫ్రెండ్షిప్స్లో ఏ రకంగా దీని ఎఫెక్ట్ కనపడుతుంది. సో కోపంగా ఉండే వాళ్ళతో ఎవరు స్నేహంగా ఉండడానికి ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఎలా రెస్పాన్స్ ఇస్తారో, రియాక్ట్ అవుతారో తెలియనప్పుడు జనరల్గా మనకి రిలేషన్స్ కూడా మనకి దెబ్బతింటూ ఉంటాయి. సో ఎవరు కూడా మనకి దగ్గరగా ఉండడానికి, వాళ్ళ మనసులోని భావాలు పంచుకోవడానికి పెద్దగా సుముఖంగా ఉండకపోవచ్చు. సో మనకి ఒక లాంగ్ టర్మ్గా స్నేహం అనేది కానీ, లాంగ్ టర్మ్ రిలేషన్స్ నిలబడడం అనేది కానీ కష్టంగా ఉంటుంది ఈ యొక్క ప్రాబ్లం యాంగర్ వల్ల. అలాగే ఇంకా పిల్లల విషయంలో చూసుకుంటే కనుక స్కూల్లో మనకి ఒక టీనేజ్ పిల్లలు, కౌమార దశలో ఉన్న పిల్లల్లో ఎక్కడ వాళ్ళ వ్యక్తిత్వం అనేది ఎప్పుడు మనకి వికాసం అనేది జరుగుతూ ఉంటుంది. ఒక 11 years 12 years ఆ యొక్క క్రమంలో ఎప్పుడైతే వాళ్ళకి ఒక పర్సనాలిటీ, ఒక వ్యక్తిత్వం, టెంపర్మెంట్ అంటాము, ఏర్పడుతూ ఉంటుందో ఆ పరిస్థితుల్లో వాళ్ళకి మరి ఇంట్లో తల్లిదండ్రుల మూలంగా కావచ్చు, ఒక మోడలింగ్ ఎఫెక్ట్ వల్ల కోపం అనేది ఒక అలవాటుగా మారితే దాని ప్రభావము వాళ్ళ యొక్క స్కూల్ పర్ఫార్మెన్స్లో, అంటే వాళ్ళ యొక్క విద్యార్థి దశ పైన కూడా చాలా ఎక్కువ ప్రభావం చూపుతుందని మనం చెప్పుకోవచ్చు. సో స్కూల్లో టీచర్స్ అయినా, ప్రిన్సిపాల్ అయినా ఏదైనా ఒక డిసిప్లినరీగా ఒక వాయిస్ రేస్ చేసినప్పుడు వాళ్ళకి ఎదురు తిరగడము, వాళ్ళకి ఎదురు చెప్పడము, ఈ రకమైన బిహేవియర్స్ వల్ల కూడా వాళ్ళు చాలా నష్టపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఎక్కువ శాతం మనకి రీసెర్చ్లో గమనించుకుంటే మనకి కోపం తొందరగా వచ్చే పిల్లల్లో వాళ్ళ యొక్క చదువులు కూడా చాలా
ఎక్కువగానే ఎఫెక్ట్ అంటే లో అకాడమిక్ పర్ఫార్మెన్స్ అంటాము. ఈ యొక్క చదువులు కూడా వాళ్ళకి ఎక్కువగా ఎఫెక్ట్ అవ్వడం అనేది, అంటే చదవలేకపోవడము, ఒక సైకలాజికల్గా వాళ్ళకి అదొక డిస్ట్రాక్షన్ లాగా తొందరగా కోపం రావడం వల్ల వాళ్ళు దేని మీద ధ్యాస పెట్టలేకపోవడం వల్ల చదువు పైన ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశం కూడా ఉంటుంది. సో తర్వాత చూస్తే మనకి లీగల్ సిస్టమ్, మన లాలో కూడా చాలా వరకు మనకి ఎప్పుడైతే మనకి లీగల్ సిస్టంతో మనకి ప్రాబ్లమ్స్ అనేవి ఎదురవుతాయో, కొట్టుకోవడం అనా లేదు ఏదైనా ఒక లీగల్గా మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా ఈ యొక్క అగ్రెషన్ యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా వరకు ఎదుటి పర్సన్ పైన చేతులు లేపడం కానీ, కొట్టడం కానీ, సెల్ఫ్ హార్మ్ చేసుకోవడం కానీ, ఇవన్నీ కూడా మనకి లీగల్ సిస్టంతో మనకి ఒక కాన్ఫ్లిక్ట్ కింద కోపం అనేది తీసుకొచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో ఇంకా మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే మన జీవన విధానం పైన కూడా ఈ యొక్క కోపం యొక్క ప్రభావం ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎక్కువగా అన్హ్యాపీనెస్, సంతోషంగా లేకపోవడము, ఎప్పటికీ ఒక రెస్ట్లెస్గా, ఎప్పటికీ ఒక రకమైన నెగిటివ్ ఫీలింగ్స్తో ఉండడం వల్ల మనం మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే మనం యొక్క సంతోషంగా ఉండలేకపోవడము అనేది జరుగుతూ ఉంటుంది. మన యొక్క జీవన విధానం పైన, మన యొక్క వాల్యూ సిస్టమ్ పైన కూడా ఈ కోపం యొక్క ప్రభావం ఎక్కువగానే పడుతుంది. లాస్ట్ చాలా ఇంపార్టెంట్, మన యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ మీద కూడా కోపం అనేది చాలా కాస్ట్లీ అనే చెప్పుకోవచ్చు. చేతిలో ఉన్న వస్తువులు ఇసిరేయడము, అవి కాస్ట్లీ అయినా కానివ్వండి, ఏవైనా మనకు ఉపయోగపడే వస్తువులు ఇసిరేసుకున్నప్పుడు అది ఒక రకంగా నష్టం కిందకే వస్తుంది. ముఖ్యమైన పేపర్లు మనము చింపుకోవడము, గ్లాసుల పైన రాళ్ళు విసిరేయడము, ఈ రకంగా చేసినప్పుడు అది ఒక డిస్ట్రక్షన్ కింద మళ్ళీ మనకి ఎక్స్ట్రాగా మనము మళ్ళీ వాటిని అన్నిటిని రిపేర్ చేసుకోవడము. సో ఫైనాన్షియల్గా కూడా అది మనకి ఎఫెక్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఈ రకంగా మనకి రకరకాలుగా మనకి కోపం వల్ల నష్టాలు జరుగుతూ ఉన్నప్పుడు మనం దీన్ని ప్రాబ్లం యాంగర్ కింద కన్సిడర్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. చివరిగా మనము ఒక ట్రీట్మెంట్ విషయానికి వస్తే కనుక ఏం చేస్తారు, అసలు కోపం ఉన్నప్పుడు మనకి అదుపు తప్పని కోపం అని మనం గ్రహించుకున్నప్పుడు దీన్ని మనం ఎట్లా అదుపులోకి తెచ్చుకోవాలి అన్నప్పుడు మనము ఏదైతే మనము ఈ సిబిటి పద్ధతి కౌన్సిలింగ్లో మనం మాట్లాడుకున్నామో, ఒక అసెస్మెంట్లో మనకి ఏ రకంగా ఈ యొక్క కోపం అనేది మనకి ఒక అడ్డంకిగా తయారైంది. మెయిన్గా మనము ఈ యొక్క మేనేజ్మెంట్ కిందికి వచ్చినట్లయితే, ఎప్పుడైతే మనకి మన రిలేషన్స్ మీద ప్రభావం పడుతుందో, అందరూ మనకి దూరం అవుతా ఉన్నారో, అదేవిధంగా మనము ఏ రకంగా మనకి మన జీవితంలో మనకి ఒక ప్రశాంతత అనేది లేనప్పుడు మనము డెఫినెట్గా ఆ యొక్క పరిస్థితిని కోపం యాంగర్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ తీసుకోవడానికి మెయిన్ ఇండికేషన్స్గా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. సో ఏం చేస్తాము యాంగర్ మేనేజ్మెంట్లో, ఏం చేస్తాము అంటే మెయిన్గా నేను ఇందాక మొదట్లో వివరించినట్లు ఈ కోపం వల్ల ఏ ఉపయోగం ఉంది అనేది మనం గుర్తించాలి. ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క ఉపయోగం ఉంటుంది. సో ఈ కోపం వల్ల ఏమి ఉపయోగం జరుగుతోంది అనేది మనం గుర్తించుకున్నప్పుడు, సో ఆ ఉపయోగాన్ని మనము కోపం ప్రదర్శించడం ద్వారా కాకుండా ఒక పాజిటివ్ వేలో ఆ యొక్క ఫంక్షన్ని మనం మీట్ చేయొచ్చా అనేది, మనము ఆల్టర్నేట్ చేసుకోవచ్చా అనేది మనం మెయిన్గా ఇక్కడ చూసుకోవాలి. సో మనకి ఈ యొక్క స్కిల్ బిల్డింగ్ టెక్నిక్స్ అంటాము. ఏ రకంగా మనం ఈ కోపాన్ని మనము మెయిన్గా మన స్కిల్స్ని, పాజిటివ్ స్కిల్స్ని నలుగురిలో ఎలా మనము మెసులుకోవాలి, మనకి ఇష్టం లేని మాటలు దొరికినప్పుడు ఏ రకంగా మన టాలరెన్స్ లెవెల్ అనేది కంట్రోల్లో పెట్టుకోవాలి, ఎదుటి పర్సన్ మీద ఏ రకంగా మనము ఒక ఒక ఎంపథైజింగ్ బిహేవియర్ అంటాము, ఒక అండర్స్టాండింగ్గా దయతో ఎలా మనము ప్రతి వాళ్ళు మనకు అనుకూలంగా మాట్లాడడం అనేది జరగడం ఉండదు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయాలు ఉంటాయి. మనకి అభిప్రాయ విభేదాలు కానీ అభిప్రాయంలో తేడాలు వచ్చినప్పుడు
కోపం అనేది తొందరగా రావడం జరుగుతూ ఉంటుంది. దీన్ని ఒక కన్స్ట్రక్టివ్ వేలో, ఒక పాజిటివ్ వేలో ఏ రకంగా మనం కూర్చొని మాట్లాడుకోవాలి, ఏ రకంగా మనము ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్ అంటాము. ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్, కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ అంటాం. అంటే ఏదైనా ఒక రిలేషన్లో మనకి కోపం కారణంగా ఆ రిలేషన్ మనకు దూరం అవుతోంది అని అనుకున్నప్పుడు దాన్ని మనం కొంచెం వివరంగా ఏ రకంగా మనము ఈ కోపాన్ని అదుపులోకి తెచ్చుకోవాలి, ఈ రిలేషన్ని నేను ఎలా కాపాడుకోవాలి, కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ టెక్నిక్ అంటాము. ఈ రకంగా రకరకాల పద్ధతుల ద్వారా మనము ఈ కోపాన్ని మనము ఒక పాజిటివ్ వేలో, ఒక కన్స్ట్రక్టివ్ వేలో ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి అనే పద్ధతుల్ని మనము ఈ యొక్క సిబిటి టెక్నిక్స్ ద్వారా మనము నేర్చుకోవచ్చు. సో ఇది మనకు ఈ యొక్క ఒక ప్రాబ్లమ్, యాంగర్, అగ్రెషన్ వల్ల మనకి ఏ రకమైన నష్టాలు జరుగుతాయి, దీన్ని మనం ఏ రకంగా దీన్ని అదుపులోకి తెచ్చుకోవాలి, అంటే ఎలా ఈ యొక్క కంట్రోల్ అనేది జరుగుతుంది. ముందు చెప్పినట్లే నేను ఎంత తొందరగా మనము ఈ యొక్క హ్యాబిట్లోంచి బయటపడగలిగితే అంతగా మనకి ట్రీట్మెంట్లో బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. ద ఎర్లియర్ ద యంగర్ ద పర్సన్, స్పెషల్లీ మనకి ఒక కౌమార దశలో ఎప్పుడైతే యాంగర్ అనేది నాకు ప్రాబ్లంగా ఉంది, నా కొడుకుకి, నా పిల్లలకి ప్రాబ్లం అవ్వద్దు అని మనం గుర్తించగానే వెంటనే దాన్ని మనం కంట్రోల్లోకి తెచ్చుకున్నట్లయితే, దాన్ని మనం ఒక మేనేజ్మెంట్ దిశగా స్టెప్స్ తీసుకున్నట్లయితే ఆ యొక్క యంగ్ ఏజ్లో మనము ఎప్పుడైతే బిహేవియర్ని, మన ప్రవర్తనని తొందరగా మనం మార్చుకునే అవకాశం ఉన్నప్పుడు దానివల్ల ఉపయోగాలు కూడా, లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ అనేవి ఎప్పుడైనా కూడా ఎర్లీగా మనము ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడే అన్ని సైకలాజికల్ కండిషన్స్లో కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. మనకి ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు ఎంత తొందరగా మనం దాన్ని ఒక ట్రీట్మెంట్ దిశగా మనము స్టెప్స్ తీసుకుంటాము, ఆ బెనిఫిట్స్ అనేవి కూడా అంత లాంగ్ టర్మ్గా ఉంటాయి. సో ఇది నేను ఈ ఎపిసోడ్లో చెప్పాలనుకున్న విషయాలు. మీ అందరికీ ఈ యొక్క ఎపిసోడ్ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను.